మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకల్లో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుండి శ్యాంబాబు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ పేద ప్రజల కోసం ఆహార ప్యాకెట్లు నిల్వ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏప్రిల్ మాసమంతా మాకు పండుగ దినమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తుందన్నారు. టీడీపీ నాయకుడు కొమ్మూరి రవిచంద్ర మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశాభివృద్ధికి ఎనలేని కార్యక్రమాలు చేశారని కొనియాడారు. జగజ్జీవన్ ఏ శాఖలో మంత్రిగా పనిచేసినా ప్రజల కోసం విశేషమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ దళితులకు 2 కళ్ళు లాంటి వారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు హగ్గయ్యరాజు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, పూలే వంటి మహనీయులను గౌరవిస్తుంటే మిగిలిన పార్టీలు దళితులకు నరకాన్ని చూపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో దళితులకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. దళితులను చంపటం, డోర్ డెలివరీ చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేశారు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారత్ పాకిస్తాన్పై యుద్ధంలో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. అణగారిన వర్గాలకు, దళిత ప్రజలకు బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ రోల్ మోడల్గా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు నగర నాయకులు కోటారి నాగేశ్వరరావు, బండారు మదన్, కార్పొరేట్ వర్డ్స్వర్త్ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు, నాయకులు అట్లూరు వెంకటేశ్వర్లు, పాటిబండ్ల రాజశేఖర్, భీమవరపు దయ, డొక్కా సేను తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా దళిత సోదరులందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టింటాను నుంచి కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తమ్ముడైనటువంటి జగజ్జీవన్ రావు గారి ఆశయాలు, వీళ్ళిద్దరి ఆశయాలతోటే తెలుగుదేశం పార్టీ పుట్టింది. మీరందరూ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనే జగజ్జీవన్ రావు గారు ముందు ఆలోచనతో భారత ప్రధాని స్థాయికి వెళ్ళి కూడా ఫుడ్ ప్రోడక్ట్లు పెట్టి పేద ప్రజలకు ఎక్కడికెక్కడ ఆహార ధాన్యాలు నిల్వ చేసిన మహోన్నత వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని ఈ నెల ఏంటంటే మాకు పండగ మాసం అన్నమాట. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు జగజ్జీవన్ రావు గారి జయంతిని అందరం కలిసి ఘనంగా నిర్వహించుకున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి చేసినటువంటి విషయం మరి భారతదేశం అంతా కూడా ఈ రోజుకి కూడా కొనియాడుతూ ఉంటుంది. ఆయన చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలను ఎవరూ మర్చిపోలేనటువంటి విషయం. ఆయన ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం మరి చేసినటువంటి మహానుభావుడు. జగజ్జీవన్ రావు గారి, బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని మా సోదరులందరితో, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు చెప్పున్నారు, బాబు జగజ్జీవన్ రావు గారు మహోన్నతమైన వ్యక్తి. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు, పూలే గారు, ఏదైనా తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే వీళ్ళు బాబు జగజ్జీవన్ రావు గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు, వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవటం జరుగుతుంది. అది ఒక తెలుగుదేశం ఘనతే. మిగతా పార్టీలు దళితుల పట్ల ఎంతో నరకాన్ని చూపించాయి, చంపడం జరిగింది, మర్డర్లు చేయటం, డోర్ డెలివరీ చేయటం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారిని స్మరించుకుంటూ
వారు ఈ దేశానికి కానీ జాతికి కానీ చేసినటువంటి సేవలను కూడా ఒకసారి స్మరించుకొని రాబోయే తరాలకి వాటిని ఏ రకంగా వీరు ఒక రోల్ మోడల్గా అణగాడిన వర్గాలకు కానీ దళిత ప్రజలకు కానీ వెనుకబడిన వర్గాల ప్రజలకు కానీ రక్షణ శాఖ మంత్రిగా ఈ భారతదేశానికి వారు ఉన్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా వారు అనేక సంస్కరణలకు ఈరోజు తెరదీసినటువంటి భారతదేశంలో వారు ఒక ప్రముఖులని చెప్పవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత దళిత ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారితో పాటు దళిత మరి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పూలే గారిని వారిని నాయకత్వంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని వీరు ఈ దళిత ప్రజల్ని అంటరానితనం నుంచి కానీ లేదంటే అనేక రకమైనటువంటి దౌర్జన్యాల నుంచి దాష్టికాల నుంచి అణిచివేత నుంచి ఏ రకంగా వారు కూడా భావి భారత పౌరులే, వారు కూడా భారతదేశంలో మిగతా పౌరులతో సమానంగా ఉండవచ్చు అనేటువంటి ఒక దృక్పథాన్ని రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఈ దేశ ప్రజలకు ఇచ్చారు.